ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆర్టీవీ. అభిమానం అంటే హీరోల మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కదా. హీరోలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పని, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నటనకు కానివ్వండి, వాళ్ళకి కానివ్వండి అభిమానులు కావాల్సిందే. కానీ ఇక్కడ ఇద్దరు అభిమానులు మాత్రం ఒక హీరోని కలవడానికి ఏకంగా రాలి నడకన ఆయన కలవడానికి వచ్చారు. మరి ఎవరా హీరో, ఎవరు వారిద్దరు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేర్లేంటి? నా పేరు ధనరాజ్ అండి. నా పేరు కార్తిక్ మేడం. కార్తిక్. అసలు వైజాగ్ నుంచి కాలినడకన ఎలా వచ్చారు? అసలు మీ ఊరు పేరు ఏంటి, ఎక్కడ ఉంటారు? మాది వైజాగ్ సీతంపేట అండి. మాది ఈ అబ్బాయిది ఆరులోవలో. అక్కడ ఏం చేస్తూ ఉంటారు? ఇద్దరం ఫోటోగ్రాఫర్స్ మేడం. అంటే ఇప్పుడు అభిమానం అంటే హీరోల మీద ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆయన్ని కలవడానికి కాలినడకన అక్కడి నుంచి ఇక్కడ రావడానికి గల రీజన్ ఏంటి, ఎందుకు వచ్చారు? మేమైతే 1-2 ఇయర్స్ నుంచి ఇద్దరం అనుకున్నాం ఎప్పుడైనా కలుద్దాం, ఫోటో తీసుకుందాం, చూద్దాం లైవ్ లాన్స్ అని. కానీ అక్కడ మేము చేసే పనుల వల్ల, మా పరిస్థితుల వల్ల అంత అవకాశం ఎప్పుడు మాకు జరగలేదు. కాకపోతే ఇప్పుడు వచ్చిన దాంట్లో మాకు కొంచెం అన్సీజన్ సమయం దొరికింది. సరే ఈసారి ఎలాగైనా ప్రయత్నిద్దాం, ఖచ్చితంగా కలుద్దాం అనుకొని మాట్లాడుకొని మేము అక్కడి నుంచి బయలుదేరాము. వచ్చేటప్పటికైతే మనం సాటర్డేకి వచ్చాం మేడం. అంటే ఏ రోజు బయలుదేరారు, ఎన్ని రోజులు పట్టింది ఏంటి ఒకసారి మాకు కూడా చెప్పండి. 14th ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం మేడం. ఇక్కడికి వస్తేప్పుడు సాటర్డే మ్యాక్సిమం 11 days వాక్. మ్యాక్సిమం నడిచేదల్లా నైట్ టైం, అంటే ఈవినింగ్ 4 to మార్నింగ్ ఆ డిస్టెన్స్లో. ఆఫ్టర్నూన్ టైంలో ఆపే, ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది వచ్చే రూట్లోనే. దానివల్ల అక్కడ కొంచెం మాకు ఆగి రావాల్సి వచ్చింది. పర్వాలేదు, వచ్చేటప్పుడు బాగానే ఉంది. కానీ ఈ టైం ఇక్కడికి వచ్చినాక కలవడం చాలా కష్టం అవుతుంది. మేనేజర్ కానీ కలిసాం, అసలు అవకాశం లేదనేస్తున్నారు. అందుకే మేము ఏదైనా సహాయం కోరితే జరగచ్చేమో, అంటే ఫ్యాన్స్ ద్వారా లేదంటే ఛానల్ ద్వారా సార్ దాకా రీచ్ అయితే కలిసి ఒక ఫోటో తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఇంతవరకు మిమ్మల్ని పిలిపించాం మేడం. హీరో ఎవరనేది మీ మాటలోనే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన కలవడానికి అక్కడి నుంచి ఇక్కడికి ఏకంగా 600 కిలోమీటర్లు, ఇన్ని కిలోమీటర్స్ నడిచారు కాబట్టి ఆ హీరో ఎవరనేది మీరే చెప్పండి. 6 అడుగుల అర్జానబాబు మేడం, ప్రభాస్ గారు. అసలు మ్యాచ్ చెప్తుంటే నోరు నాకు సగం ఆగిపోతుంది. అంతే మేడం, ప్రభాస్ గారి గురించి వచ్చాం. ఇంకా ఇద్దరం కలిసి బెస్ట్ ఫ్రెండ్స్. అంటే నార్మల్ గా ఆయన ఎక్కడెక్కడే ఉంటుంటారు షూట్ ప్లేస్ లో. అవును మేడం. హైదరాబాద్ లోనే ఉంటారు. అంటే ఇది ఎందుకు అనుకున్నామంటే మాకు అలాగే కలిగి ఇక్కడ ఈవెంట్ అవుద్దని ముందు కూడా తెలుసు మేడం. అండ్ మేము ఫోటోగ్రాఫర్స్, మాకు అక్కడ ప్రెస్ మీట్ కొంత గ్రూప్స్ ఇలా ఉంటాయి కదా, ఆటోమేటిక్ దాన్ని తెలిసిన ద్వారా మేము ఏంటంటే సరే ఈ టైంకి అలాగే రీచ్ అవుదాం, ఇక్కడ ఉంటారు అనుకుని బయలుదేరాం. కానీ మేము అనుకున్నంత తొందరగా రావడం అయితే నడవడానికి అసలు అవ్వలేదు అనమాట. ఈ వర్షం పడడం దానివల్ల గ్యాప్ అయిపోయింది. ఫస్ట్ 2 రోజులు కొంచెం ఇబ్బంది అయిపోయింది. దానివల్ల ఎక్కువసేపు సమయం ఆగడానికి కేటాయించాం అనమాట. అంటే ఒక 3 గంటలు 4 గంటలు అలా కేటాయించాం మొదటి 2 రోజులను. అక్కడ ఇంకా టైం మొత్తం అలా అవ్వడం వల్ల మాకు అవి మీటింగ్ అయిపోయింది. సరే అయిపోయింది, ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఉంటారని తెలిసి, ఎందుకంటే నెక్స్ట్ అంతా ఇక్కడ ఈవెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, ప్రీ వెడ్డింగ్ మిగతా వర్క్ అంతా ఇక్కడ ఉంటుంది, మ్యాక్సిమం ఇక్కడ ఉంటారని చెప్పి వచ్చాం మేడం. మరి 11 days మీరు అసలు ఎక్కడున్నారు, ఎక్కడ తిన్నారు, ఏంటి ఒకసారి ఏమైనా చెప్తారా? చెప్తాం మేడం. మేము ఫస్ట్ అయితే వచ్చేటప్పటికి ఆవల మొదలయ్యే రోజుకి ఆవల నైట్కి మేము ఫస్ట్ జస్ట్ క్యారియర్లోకి పెట్టుకున్నాం మేడం. నెక్స్ట్ డేకి మేము వాలెట్లో అమౌంట్ పెట్టుకున్నాం, 16,000 దాకా తెచ్చుకున్నాం. అది వచ్చేటప్పుడు మధ్యలో హోటల్స్ పడుకోవడం, అంటే ఇప్పుడు బస్ స్టాపు, రైల్వే స్టేషన్స్ అలాగా. అంటే ఇప్పుడు గూగుల్లో చూసుకొని ముందులో బస్ స్టాప్ ఉంది అవైలబుల్లో, అలాగ షెల్టర్ ఉంటుంది కదా, నైట్ టైం అక్కడ స్టే చేయడం. వచ్చేటప్పుడు కొంతమంది పోలీసులు కూడా ఆపారు, అంటే అక్కడ బస్ స్టాప్లో ఉండకూడదు అది అని చెప్పాం. సార్ ఇలా నడుచుకుంటూ వస్తున్నామండి మేము, కొంచెం ఇలాగ వెళ్తున్నామని అంటే వాళ్ళు కూడా ఎక్స్క్యూజ్ చేసి మాకు వదిలేరు. అలాగే మాకు రావడానికి వీళ్ళతో తోవపడింది. మరి అక్కడ నుంచి అంటే వైజాగ్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు, మరి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? చేసాం మేడం. మేము వచ్చిన రోజే ఫస్ట్ రోజే ఖచ్చితంగా ఇంటికాడికి వెళ్ళాం. గార్డ్స్ ఉన్నారు, వాళ్ళు అన్నారు మేనేజర్ గారు వెళ్ళిపోయారు, సాటర్డే ఆఫ్టర్నూన్తో క్లోజ్, సార్ ఉండరు, మండే రమ్మన్నారు, మండే మార్నింగ్ 10 o'clock రమ్మన్నారు. మీరు మళ్ళీ సండే కూడా వచ్చాం, కనిపిస్తే మండే రమ్మన్నాం కదా అన్నారు. మండే వచ్చాము, సార్ మాట్లాడాం, సార్ మేము ఇలాగ ప్రభాస్ గారు ఫ్యాన్స్ అండి, వైజాగ్ నుంచి సార్ని కలవడానికి నడుచుకుంటూ వచ్చామని అన్నాము. వాళ్ళు కూడా మామూలుగానే తీసుకున్నారు, టీషర్ట్స్ కూడా ఇచ్చారు, 2 సార్ టీషర్ట్స్ ఇచ్చారు సలార్వి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ సార్ ఉన్న సిచ్యువేషన్లో కలవడం కుదరదు అని అంటున్నారు. అందుకే కొంచెం ఎలాగైనా కలిసి ఖచ్చితంగా వెళ్ళాలి అనే దీంతో మిమ్మల్ని పిలిపారు. అవును మేడం. అయితే అసలు ఎందుకు మీరు అంతా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి గల రీజన్ ఏంటి, బలమైన కారణం ఏమైనా ఉందా, లేకపోతే మామూలుగా చూద్దామని వచ్చారు? మామూలుగా అంటే మేడం జస్ట్ సార్ సినిమా షూటింగ్ అయినా, లేదు అంటే వైజాగ్ చాలాసార్లు వస్తారు, షూటింగ్ అవ్వచ్చు, దేనికైనా అవ్వచ్చు, లేదంటే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ. అక్కడ కష్టం,
ఒక్కసారిగా సార్ని పట్టుకోవడం, సెకండ్ ఇవ్వడం, లేదా పక్క నుంచి ఫోటో తీసుకోవడం అది అసాధ్యమైన పని. పోనీ మామూలు బస్సు ఎక్కి ఇలాగొచ్చి ఇక్కడ చేద్దామన్నా కష్టం. అక్కడి నుంచి ఇక్కడ ఇంత దూరం నడుచుకొని వస్తేనే ఇంకా 5 రోజులు, ఇప్పటికి 5 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇప్పుడు మినిమం ఇంకా చూస్తామా లేదని ఇంకా అనుమానం మాకే, అసలు ఆ ఫోటో తీయించుకుంటామా లేదని. అందుకే సరే ఇదేదో కష్టం అని చెప్పేసి ఇలాగ ఒక తోవను ఎత్తుక్కొని వచ్చాం మేడం. అంటే కేవలం కలవాలి, ఒక ఫోటో దిగాలి అనే కారణంతో ఇక్కడికి వచ్చారు. చూసారు కదండి, అభిమానం అంటే ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ప్రభాస్ గారి కోసం దాదాపుగా 600 కిలోమీటర్లు కాలినడకన వచ్చి ఆయన్ని కలవడానికి ఇక్కడ పెద్దమ్మ గుడి దగ్గర అయితే వీళ్ళు ఉండడం జరిగింది. మరి అతి త్వరలోనే ఆయన్ని కలిసే అవకాశం రావాలని కూడా మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.